వెల్కమ్ టు మై ఛానల్ బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. ఈరోజు మనకి స్పెషల్ ఏంటంటే సిగ్నేచర్ డే అనమాట. ఈరోజు సిగ్నేచర్ డే అని కూడా నాకు తెలియదు, మా ఫ్రెండ్ సమత్ ఫోన్ చేసేదాకా. అలా మా అక్కకి బ్రేక్ఫాస్ట్లో హెల్ప్ చేస్తుంటే ఫోన్ వచ్చింది. ఫోన్ ఎత్తే బ్రో సిగ్నేచర్ డేకి వస్తున్నావా అన్నాడు. నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఇంకా చూసుకో, వీళ్ళు గ్రూపులో కేక్ తింటావా బ్రెడ్ తింటావా అని అడుగుతారు, కానీ సిగ్నేచర్ డే ఎప్పుడు కూడా దాని గురించి డిస్కషన్ ఉండదు. మనం ఎట్టా మెసేజ్లు పెద్ద పట్టించుకోం కాబట్టి వదిలేయండి. ఇంకా 9ంటికి స్టార్ట్ అయ్యా రెడీ అవ్వడం. ఇంకా 9:30 కల్లా బస్సు ఎక్కేసి 92 కిలోమీటర్స్ జర్నీ అని హార్డ్గా ఎక్కేసి ఒంగోలుకి 12:30 కల్లా రీచ్ అయిపోయా. మా ఫ్రెండ్ స్వామి వచ్చి బండి ఇచ్చాడు. మా స్వామి బండి మీద వెళ్ళిపోయా. 12th మ్యాన్ కేఫ్ అని మా కాలేజ్ దగ్గర ఒకటి కేఫ్ సూపర్ ఉండిద్ది ప్లేస్ మాత్రం. మీరు కూడా సిగ్నేచర్ డే చేసుకోవాలనుకుంటే ఒకవేళ ఒంగోలులో ఉండే గాయ్స్ ఎవరైనా కానీ అక్కడ కాంటాక్ట్ అవ్వండి, నెంబర్ కింద ఇస్తా. ఓకే దెన్ ఇంకా మనం ఈరోజు కంటెంట్ ఏముండిద్దంటే ఏమేం చేస్తారు అసలు సిగ్నేచర్ డేకి, అసలు ఏంది ప్రాసెస్, ఏంది ఆర్గనైజ్ ఎవరు చేస్తున్నారు, ఇదంతా ఉండిద్ది. ఈవెంట్లు మామూలుగా డ్యాన్సులు పాటలు, వీళ్ళు మామూలుగా రేంజ్లో క్రికెట్ కూడా ఉందంట. చూద్దాం, అన్నీ ఎక్స్ప్లోర్ చేస్తా. మీకు ఫుడ్డు గిడ్డు ఏదో కూడా పెట్టారంట, కేకులు గీకులు స్వీట్లు ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఇవన్నీ మొత్తం మీకు ఎక్స్ప్లోర్ చేసి చూపించేస్తారు. లోపల స్టంట్లు గింట్లు ఎండ అదిరిపోతుంది. మా గాయ్స్ నుంచి అడుగుతా, అరే బీటెక్లో మీరు ఏం చేశారని వాళ్ళు చెప్తారు. చూడండి, నెక్స్ట్ మామూలుగా ఉండదు. లోపలికి ఎంట్రీ అయిపోతున్నా. ఫుల్ ఫన్ ఉండిద్ది లోపల, కంటెంట్ సూపర్ ఉండిద్ది. ఓకే దెన్ బొమ్మవని జత చేరుకున్న చంద్రుడిని వందేల బంధమై అల్లుకొని మనం ఏం స్టంట్ చేసామో చూడండి. క్రికెట్ ఆడమంటే ఏం ఆడుతున్నామంటే బై మిస్టేక్ అది ఎవరికైనా తగిలింటే నా పరిస్థితి గోవింద. చూడొచ్చు రైస్ ఎలా ఉడికిందో, జీడిపప్పు, మనకన్నీ ఫ్రైడ్ ఆనియన్స్. ఇది సిగ్నేచర్ డే.
బీటెక్లో ఏం చేసావు బ్రో మొత్తం? నేనేం చేసా బ్రో, కాలేజ్కి అయితే మానేసా. ప్రతి సాటర్డే అయితే సెలవు పెట్టేవాడిని. ఇంకా క్లాసులు గీసులు ఊరకు కూర్చోవడమే కానీ వినేది అన్నట్టు ఏమీ లేదు. సో 4 years అలాగే గడిపాను. ఎగ్జామ్స్ ఎట్లా రాసేవాడు? ఎగ్జామ్స్ అంటే మనకు తెలిసిందే కదా బ్రో, ఊరకు అట్లా హెడ్డింగ్స్ చదువుకునేవాడిని. కానీ మన వాళ్ళు కొంతమంది ఉన్నారు, మా ఫ్రెండ్స్, వాళ్ళు బాగా ఒక 1 night బ్యాటింగ్ చేసేటప్పుడు బాగా హెల్ప్ చేశారు. వాళ్ళైతే మనకు తెలియని ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం కానీ అలాగా బాగా హెల్ప్ చేశారు. వాళ్ళైతే మ్యాక్సిమం వాళ్ళ వల్లే నేను పాస్ అయ్యాను. అన్ని సబ్జెక్ట్స్ అయితే క్లియర్ అయిపోయినాయి. 4 to final అయిపోయింది. మొత్తం నీట్ గా ఒక సప్లీ కూడా లేకుండా క్లీన్ గా అయిపోయింది. మనం ఎన్ని పనులు చేసినా ఎన్ని చేసినా. గర్ల్ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా బీటెక్? తెలిసి మనకి ఎవరు లేరు. ఎవరైనా వచ్చి రావాలనుకుంటే రావచ్చు. థ్యాంక్స్ బ్రో. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. అలాగే నా యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది, కింద పెడతాడు లింక్, క్లిక్ చేయండి. ఓకే, బీటెక్ లైఫ్ లో అసలు నీకు మెమరబుల్ డే ఏంటి? మామూలుగా ఫెస్ట్ ఫేర్వెల్ డేస్ ఇలాంటి మెమరబుల్ డేస్ ఉంటాయి మామూలుగా బీటెక్ లైఫ్లో. ఇంక నువ్వు ఎలా చదివేవాడివి? అసలు బీటెక్ లో డైలీ చదవాలా, ఇంపార్టెంటా? డైలీ చదవదే ఇంపార్టెంట్ కాదు. ఏదైనా ఎగ్జామ్స్ అప్పుడు అలా చదివితే మామూలుగా అయితే మనకి కాన్సన్ట్రేషన్ పెట్టి చదివితే ఓకే. సబ్జెక్ట్ అయితే మనకు ముఖ్యం. మామూలుగా బట్టి చదవాలి అలాంటి ఏం ఉండవు. అంటే మా సబ్స్క్రైబర్లకి బీటెక్ లో ఏముండిద్దో చెప్పు. అసలు ఏం లేదు ఫ్రెండ్స్, మీరు అనేది మామూలు జనరల్గా చదువుకోండి. మామూలుగా ఇలా కష్టపడాలి అలా చేయాలంటే ఏమి ఉండదు. మీరు అనేది మీరు కెరీర్ మీద ఫోకస్ చేయండి ఎక్కువ. మామూలుగా థియరిటికల్ మీద అట్లా ఏమి ఉండదు. మీరు కెరీర్ మీద గోల్ అని పెట్టుకోండి. ఆ గోల్ అనేది సక్సెస్ఫుల్ రీచ్ అయ్యేటట్టు మీరు చదవండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. 4 years బీటెక్ లైఫ్ ఏం చేస్తావు చెప్పు. వీడియోలో చెప్పాలా? నేనేం చేయలేదు మామ, ముందు చదువుకున్నాను అంతే. పాస్ అయిపోయావు. నేను రోజు నేను చూస్తా ఉన్నాను, నేను చూసి నేను మోటివేషన్. ఇప్పుడు గ్లాడ్సన్ మా ఇన్స్పిరేషన్. గ్లాడ్సన్ ఏం చెప్తే అది మాకు. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు బ్యాంగ్ విత్ గ్లాడ్సన్. ఓకే బ్రో. బా సూపర్ ఉంది కేకు. బ్లాక్ ఫారెస్ట్ సూపర్ ఉంది కేకు. హాయ్ ఫ్రెండ్స్, మా చైతన్య ఈరోజు సిగ్నేచర్ డే మొత్తానికి అరేంజ్ చేసింది మావోడే. ఇప్పుడు మీకు మీ ఫ్యూచర్లో సిగ్నేచర్ డే మీరు కూడా ఫైనల్ ఇయర్ అయితే చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి, ఎలా ఫ్రెండ్స్ అందరినీ గ్యాదర్ చేయాలి, ఎలా డిసిషన్స్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి అనేది మొత్తం డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సరేనండి. థ్యాంక్స్ గ్లాడ్సన్. ఇక్కడ పెద్దగా మనం మాట్లాడడానికి ఏం లేదు. సింపుల్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసుకుందాం. ఈ గ్రూప్లో మనకు కావాల్సిన మెంబర్స్ అంటే మన క్లాస్ మెంబర్స్ కానీ సెక్షన్ మెంబర్స్ అంటే సిగ్నేచర్ డే కాబట్టి సెక్షన్ వాటికి గ్రూప్ చేసుకుంటాం. ఆ గ్రూప్ చేసుకుని దాంట్లో మనకు కావాల్సిన ఐడియాస్ అన్ని ఇంపోజ్ చేస్తూ వస్తాం. లైక్ ఫుడ్ ఐటమ్స్ ఏమేంటి కానీ, లేకపోతే కేక్ పెట్టడం కానీ, లేకపోతే మన ఫుడ్ ఐటమ్స్లో ఎలాంటి స్వీట్స్ ఉండటం కానీ, ఐటమ్స్ కానీ అన్నీ ఈ డిస్కషన్లో జరుగుతూ ఉంటాయి. సో ఈ డిస్కషన్లో జరిగేటప్పుడు మనకి మన షర్ట్ కలర్స్ కానీ, లేకపోతే ద వే మనం ప్రింటింగ్ ఎలా కావాలన్న దాని గురించి కానీ ఇవన్నీ డీటెయిలింగ్గా మనం గ్రూప్లో ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాం. దాని అవుట్పుట్ అనేది మనం ఆ రోజు జరుపుకుంటున్న రోజున కనపడుతూ ఉంటుంది. ఆ రోజు స్పెసిఫిక్గా ఏం చేసుకోవచ్చు అంటే కొన్ని గేమ్స్ లేదంటే కొన్ని యాక్టివిటీస్. ఆ యాక్టివిటీస్ వల్ల ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఒక ఎంథూజియాజం వచ్చి దాని గురించి వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయటం కానీ ఆ మెమరీ అనేది మనకి తెలిసిపోద్ది. అంటే మనకు గుర్తుండిపోయింది. యాక్టివిటీస్ అంటే ఏంటి? ఇప్పుడు కొన్ని యాక్టివిటీస్ అని మాట్లాడుకుంటే ఈరోజు ఏదైతే మనం జరుపుకున్నామో ఆ యాక్టివిటీస్లో ఫస్ట్ నేను సాంగ్స్ అంటే అందరూ ఇంట్రెస్ట్ చూపారు. సో ఒక ఎజిల్ రావటం కోసం నేను ఫస్ట్ సాంగ్స్ మొదలుపెట్టాను. అంటే ర్యాండమ్గా కాకుండా ఆల్రెడీ ఉన్న సాంగ్స్ని అలా ప్లే చేస్తూ ఉంటే ఒక్కొక్కరికి ఒక రిథమ్ వచ్చేసింది. సో వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. సో దీన్ని ఇంకా బాగా చేయడం కోసం నేను ఒక్కొక్కళ్ళ దాంట్లో కొన్ని రీల్స్ తీస్తూ ఉండేవాళ్ళు మా వాళ్ళు. సో వాళ్ళు డ్యాన్సర్స్ వీళ్ళందరూ నాకు కనపడుతున్నారు. సో వాళ్ళని నేను జస్ట్ ఇలా ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని జస్ట్ ఒక డ్యాన్స్ వీడియో ఎలా చేయమని చెప్పాను, వాళ్ళు చేస్తారు. సో అలా నేను ఒక్కొక్క హైప్ తీసుకుని వచ్చాను అనమాట. యాజ్ ఆల్రెడీ ఇందాక చెప్పినట్టే ఫుడ్ ఐటమ్స్ ఇవన్నీ మనం ఆల్రెడీ గ్రూప్లో డిస్కస్ చేస్తాం. సో అవి ప్లాన్ చేస్తాం. ఏదైనా స్వీట్ కానీ ఐస్ క్రీమ్ కానీ ఇలాంటివి కావాలి. మనం ఏవి కూడా వేస్తాం కదా బ్రో, అది ఎలా వీళ్ళకి మామూలుగా చెప్పాలి కదా.
మీరు ఇలాంటి మెమరీస్ అన్ని స్టోర్ చేసుకో. అవును, ఇక్కడ మనం స్పెషల్గా ఏంటంటే గ్రూప్లోనే మాట్లాడదాం దీని విషయం కూడా. అంటే లైక్ మనకు మెమరీస్ ఉంటాయి, మనం జరిగిన 4 years జర్నీలో మెమరీస్ ఉంటాయి. అవి లైక్ వీడియో క్యాప్చర్స్ కానీ ఫొటోస్ కానీ ఇవో ఉంటాయి. ఇలా అన్నీ మనం ఏం చేస్తామంటే ఒక డ్రైవ్లో వేసుకోవడం, ఆ డ్రైవ్లో వేసుకున్నదంతా మనం దాన్ని వీడియో ఎడిటింగ్ చేసుకోవడం వల్ల దాన్ని ఆ స్క్రీన్ ప్లే చేయటం వల్ల ఆ ఒక్కొక్కరిలో ఉన్న ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి. అప్పుడు ఇంత జరిగింది, ఇప్పుడు పలానా ఫస్ట్ ఇయర్లో ఇలా జరిగింది. సో అదొక కైండ్ ఆఫ్ యాక్టివిటీ అక్కడ. అసలు ఈ సిగ్నేచర్ డే చేసుకోవడం వల్ల అసలు నీ మీద ఉన్న ఒక ఒపీనియన్, ఈ 4 yearsలో నీ మీద ఉన్న ఒక ఒపీనియన్ చెప్పలేకపోవడం కానీ ఇలాంటివన్నీ ఈ చివరి రోజున తెలుస్తాయి. మీ ఫైనల్ బీటెక్ ఇయర్లోనే తెలిసిపోతాయి. సో అది ఎంత హ్యాపీనెస్ మీకు ఇచ్చిద్దో మీకు తెలియదు. ఫస్ట్ వీళ్ళేంటి ఇలా సైలెంట్గా ఉన్నారు, ఎందుకు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇలా ఒక మౌల్డ్ అయ్యే ప్రాసెసే ఇది. లాస్ట్కి వాళ్ళ ట్రూ ఫీలింగ్స్ ఒక పర్సన్ మీద ఎలా ఉంటాయి అనేది ఓపెన్ అప్ అయ్యేదే ఈ సిగ్నేచర్. ఓకే, థ్యాంక్స్ బ్రో. మా సబ్స్క్రైబర్స్కి చెప్పినందుకు.